అన్నిటికన్నా గొప్పది నేచర్, ప్రకృతి. గాలి ఎంతో బాగుంటుంది బయట, బట్ ఇంట్లో ఏసీ పెట్టించుకుంటాం. గాలి, ఆ మంచి గాలి మనకు అవసరంలా, రకరకాల పనులు చేస్తాం. తర్వాత చెట్లుంటాయి. చెట్లుని నువ్వు ఎంత చేసినా, కొట్టినా, వాటి మీద ఉయ్యాలు ఊగినా, వాటి మీద చేయకూడనివన్నీ చేసినా పాపం, వాటిని బాధపెట్టినా అవి ఎప్పుడూ కూడా మనకి నీడని, రక్షణ ఇస్తాయి. అలాగ ప్రకృతి అన్నీ ఇస్తుంది. చెరువులు అయితే నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు పుణ్యక్షేత్రాల్లో కూడా అలాగే అయిపోయాయి. ఎలా చేస్తున్నావు అంటే అలా చేస్తున్నావు ఆ నదుల్ని. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనం నిలబడాలి గట్టిగా. అన్నీ అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండవు, సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. బట్ నువ్వు నీ పని చేసావా, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించుకున్నావా, నీట్గా చేసావా అనేది పాయింట్. అందుకనే ప్రకృతిని ప్రేమించాలి.